హలో స్టూడెంట్స్, ఈ ఎంసెట్ 2025లో లాస్ట్ 2-3 డేస్ నుంచి ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా. సో ఈ 2-3 డేస్లో ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ ఇచ్చారు అనేది కొంతమంది మన స్టూడెంట్స్ డిస్కషన్ చేశారు. సర్కిల్స్లో ఆర్థోగనాలిటీ మీద, ట్యాంజెంట్స్ మీద పడింది, కామన్ ట్యాంజెంట్స్ మీద సమ్స్ పడ్డాయి. ఓకే, స్ట్రైట్ లైన్స్లో ఏరియా పడింది అండ్ ప్యారలల్ లైన్స్ పడింది. ఓకే, అండ్ ఆర్థో సెంటర్ మీద కూడా సమ్ పడింది. మ్యాట్రిసెస్లో డెట్ అడ్జాయింట్ ర్యాంక్ మీద పడింది. బట్ పిల్లలు ఏమంటున్నారంటే కొంచెం టఫ్గా ఇచ్చారు సార్ అంటున్నారు. ప్లేన్ మీద యాంగిల్స్ మీద పడింది, ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్స్ మీద పడింది, బేస్డ్ ఆన్ ఫార్ములాస్. ఆల్రెడీ మనం దీని మీద సమ్స్ చేసాం. హైవెల్పోలలో మిడ్ పాయింట్స్ ఆఫ్ ది కార్డ్స్ మీద అండ్ బేసిక్స్ మీద పడింది. లిమిట్స్లో ఎల్ హాస్పిటల్ అండ్ 1/∞ ఫార్ములా మీద పడింది. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఆర్డర్ మీద, డిగ్రీ మీద, ఐఎఫ్ మీద పడింది. పెర్మిటేషన్ కాంబినేషన్లో ర్యాంక్ మీద పడింది అండ్ రిమైనింగ్ సమ్స్ కూడా మనకి బేసిక్స్ మీద పడ్డాయి. ఎలిప్స్ మీద, ట్యాంజెంట్స్ మీద పడింది, బేసిక్ ఫార్ములాస్ మీద పడింది. ఇంటిగ్రేషన్, ఆప్షన్ వెరిఫికేషన్ చాలా ఈజీగా వచ్చే సమ్స్ అంటున్నారు పిల్లలు. అండ్ హైలైట్ మీద పడింది. ఫంక్షన్స్ మీద, డొమైన్ అండ్ రేంజ్ మీద పడింది. ట్యాంజెంట్స్ అండ్ నార్మల్స్లో ఈక్వేషన్స్ ఆఫ్ ట్యాంజెంట్స్ మీద పడింది. సీక్వెన్సెస్లో ఎస్ ఇన్ఫినిటీ అండ్ ఏపీ జీపీ మీద పడింది. సో మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేస్తున్నాం ఏంటంటే, ఫస్ట్ కెమిస్ట్రీ రాయండి 40 మార్క్స్, తర్వాత మ్యాథమెటిక్స్ అటెంప్ట్ చేయండి 80 మార్క్స్, తర్వాత ఫిజిక్స్ అటెంప్ట్ చేయండి 40 మార్క్స్. ఈ రకంగా చేసుకుంటే మీకు స్కోర్ అవుతుంది. అన్ని బిట్స్ అటెంప్ట్ చేయండి, ఆల్ బిట్స్ అటెంప్ట్ చేయండి. సో మీరు ఫార్ములాలు ఆల్రెడీ నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఫార్ములా రివిజన్ బాగా చేసుకోండి, పీవైక్యూలు బాగా చూసుకున్నారండి. సో మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు క్వశ్చన్స్ని మన కామెంట్ బాక్స్లో పెడితే మనం నెక్స్ట్ రాసే పిల్లలకు అది ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ మంత్ నుంచి వీకెండ్స్లో 10th and 12th క్లాస్కి క్లాసెస్ చెప్పబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching. Please like, share and subscribe. Thank you very much.